ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. 25 కల ఫలించింది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి నానా హడావిడి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ చివరకు మనుగడ ప్రశ్నార్థకంగా మారి అగమ్యగోచర స్థితిని ఎదుర్కొంటుంది. హస్తిన మైదానంలో విజేత బీజేపీ అని ఎగ్జిట్ పోల్ అంచనాలు ముందే చెప్పాయి. కమలదళం విజయం సాధిస్తుంది నిజమే, కానీ ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనే సందేహం ప్రస్తుతం ఉత్కంఠకు గురిచేస్తోంది. పరమేశ్ వర్మతో పాటు కలగజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న రమేష్ బుదిరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్వాల్ నగర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కపిల్ మిశ్రా పేరు కూడా ఢిల్లీ బీజేపీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరం. అయితే బీజేపీ ఎప్పుడూ ఊహించిన వాటికి అతీతంగా కొత్త నేతను ముందుకు తెచ్చి ముఖ్యమంత్రిని చేస్తుంది. ఢిల్లీలో కూడా అదే జరగనుందా అనే శంక కూడా లేకపోలేదు. ఒకవేళ అదే నిజమైతే కమలం పార్టీ ఎవరిని తెరపైకి తెస్తుంది అనేది విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఊహించింది, అంచనా కట్టింది, ప్రముఖంగా వినిపించిన నేతలను బీజేపీ ఎప్పుడూ ఎంపిక చేసినా దాఖలా లేదు. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో కొత్త ముఖాలను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బీజేపీ. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తుందా, లేదా వినిపిస్తున్న ముగ్గురి పేర్లలో ఏదో ఒక పేరును ఖరారు చేస్తుందా అంటే దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్న పేర్లకు భిన్నంగా కొత్త నేతను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 2017లో యూపీ ఎన్నికల సమయంలో ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ విస్తారంగా వినిపించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మినహా మిగతా అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య, మనోజ్ సిన్హాల పేర్లు చర్చకు వచ్చాయి. అనూహ్యంగా బీజేపీ అధిష్టానం గోరఖపూర్ మఠాధిపతి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2023లో జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్నికల సమయంలో విష్ణుదేవ్ సాయి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. రమణ్ సింగ్ సహా మిగతా ఒకరిద్దరి పేర్లు వినిపించాయి. కానీ ఊహించని విధంగా విష్ణుదేవ్ సాయిని ఎంపిక చేసి దిగ్భ్రాంతికి గురిచేసింది బీజేపీ నాయకత్వం. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా జ్యోతిరాదిత్య సింధియా పేరు ప్రముఖంగా వినిపించింది. దాదాపు సింధియా పేరు ఖరారు చేస్తారని కూడా అందరూ భావించారు. కానీ కమలం పార్టీ అగ్రనేతలు మాత్రం ఊహలు అంచనాలకు భిన్నంగా అనామక నేత మోహన్ యాదవ్ పేరును తెరపైకి తెచ్చింది. రాజస్థాన్ ఎన్నికల వేళ మళ్లీ వసుంధర రాజేకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారా లేదా? బాబా బాలక్నాథ్, కిరోడిలాల్ మీనా, అశ్విని వైష్ణవ్, దియా కుమారి, సిపి జోష్ల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. చివరకు ఎవరు ఊహించని విధంగా భజన్లాల్ శర్మను గద్దెనెక్కించారు. హర్యానాలో నయాబ్ సింగ్ సైని విషయంలోనూ అదే జరిగింది. సైని పేరును ఎవరూ కనీసం ప్రస్తావనకు కూడా తేలేదు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ఎన్నికలు కాస్తంత భిన్నం. అనుసరించే వ్యూహం, ఎత్తుగడల్లోనే కాదు, పని పద్ధతులను ఢిల్లీ విభిన్నం. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా చాలా ప్రభావితం చూపుతుంది. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలపై ఉంటుంది. దేశాన్ని పాలించినా ఢిల్లీలో ఓడిపోతుంది కదా అనే అపవాదును బీజేపీ చాలా కాలంగా ఎదుర్కొంటుంది. అపవాదును తాజా విజయంతో తుడిచేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రంలో పాగా వేయాలంటే ఢిల్లీలో అనుసరించే పద్ధతిని ఆయుధంగా మలుచుకోవాలి. ఈ దీర్ఘకాలిక ప్రాతిపదిక మాత్రమే ఢిల్లీ సీఎం ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏంటా ప్రాతిపదిక? ఏ లక్ష్యాల సాధన కేంద్రంగా ఢిల్లీ సీఎంను ఎంపిక చేస్తుంది? ఈ ప్రశ్నలు కేంద్రంగా ఆసక్తికరమైన విశ్లేషణ చేయొచ్చు. ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పొరుగున ఉన్న పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. దశాబ్ద కాలంగా బీజేపీ పంజాబ్లో పాగా వేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీ సహా కాంగ్రెస్ బలంగా ఉండడంతో సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆగంతుక కారణాల వల్ల ఆప్ పంజాబ్ మైదానంలో వాలిపోయి అధికార పగ్గాలు చేపట్టింది. దేశ సరిహద్దులో ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనేది బీజేపీ రాజకీయ అభిప్రాయం. అంతేకాదు, ఇటీవల కాలంలో మత మార్పిడిలు, ఖలిస్తానీ వేర్పాటువాదుల ప్రాబల్యం పెరిగిపోయింది. యుద్ధంగా పెచ్చరిల్లింది. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగుతుంది. వీటిని అరికట్టాలంటే పంజాబ్లో అధికారాన్ని చేపట్టేందుకు గడిచిన 10 ఏళ్లుగా బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రత్యర్థి పార్టీలు బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది పంజాబ్ కోసం కొత్త వ్యూహాన్ని రూపొందించింది బీజేపీ. పంజాబ్ స్థానికత ఉన్న హిందూ నేతను రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలనే కొత్త పంథాను అనుసరించాలని భావించింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ అవినాష్ రాయ్ ఖన్నా, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ వంటి పేర్లను పరిశీలించినా తాత్కాలికంగా నిలిపివేసింది.
సిక్కు నేతను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం వల్ల పంజాబ్లో ప్రాబల్యమున్న సిక్కులను మచ్చిక చేసుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పథకంలో భాగంగానే మాంజిందర్ సింగ్ సిర్సా పేరు సీఎం జాబితాలో కొత్తగా చేరింది. సిర్సాతో పాటు ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కైలాష్ గెహ్లట్, రోహిణి సెగ్మెంట్ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాల పేరు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే సిర్సా పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సిర్సా ప్రస్తుతం రాజౌరి గార్డెన్ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాజౌరి గార్డెన్లో సిర్సా 2013 నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. 2019లో శిరోమణి అకాలీదళ్ను వీడి బీజేపీలో చేరిన మాంజిందర్ సింగ్ సిర్సా 2007 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సిర్సాను ముఖ్యమంత్రిని చేయడం వల్ల పంజాబ్ రాజకీయాలపై పట్టు సాధించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మెజారిటీ సిక్కు ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపినట్లు సర్వేలో తేలింది. రాజస్థాన్, యూపీ వాసుల తర్వాత అత్యధికంగా ఢిల్లీలో నివసిస్తున్నది సిక్కులే. సిక్కు ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు సుమారు 1/2 డజన్కు పైగానే ఉన్నాయి. రాజౌరి గార్డెన్, తిలక్ నగర్, హరినగర్, మదీపూర్, తిమార్పూర్ సెగ్మెంట్లలో సుమారు 30 నుంచి 35% సిక్కు ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. 1984 సిక్కుల ఊచుకోత తర్వాత కాంగ్రెస్కు దూరమైన సిక్కులు తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీలు, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీల వైపు మొగ్గు చూపారు. ఆప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ వైపు మొగ్గారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూడా ఆప్కు మెజారిటీగా ఓట్లు పడినట్లు సర్వేలు తేల్చాయి. ఈ స్థితి మార్చితే తప్ప రాబోయే రోజుల్లో ఢిల్లీలో వరుసగా అధికారాన్ని చేపట్టలేమని భావించిన బీజేపీ సిర్సా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఒక్కసారి అధికార పగ్గాలు చేపడితే ఇక వదలకూడదనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు ఢిల్లీ అనుసరించే వ్యూహం అటు పంజాబ్లో రాజకీయ లబ్ధి చేకూర్చాలనేది కూడా కమలనాథుల లక్ష్యమని అర్థమవుతుంది. మాంజిందర్ సింగ్ సిర్సా ఎంపికలో ఈ ప్రమాణాలే పనిచేసే అవకాశం ఉందనేది ఢిల్లీ వర్గాల అంచనా. మొత్తంగా హస్తన ముఖ్యమంత్రి ఎంపికపై అమిత్ షా ఒక నిర్ణయానికి వచ్చినా అంత సులభంగా బయటపడే అవకాశం లేదు. బీజేపీ శ్రేణుల్లో ఎవరి పేరనేది ఎక్కడా వినిపించడం లేదు. కానీ లోపల నిర్ణయం జరిగిపోయి ఉంటుందని బీజేపీ నేతలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఢిల్లీ పాలకుడి పేరు బయటకు రాదు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.